ఆవిడ మెహర్ బామ మన హజరత్ బాబా మొద్దిన తర్వాత వీళ్ళు తిరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి. ఆ కళ్ళు దుకాణం నడుపుతుండేవారు. అప్పుడు జరిగినటువంటి సంగతులు. మెహర్బాన్ క్రమంగా తనలోని సహజమైన ప్రేమ గుణం, దయాగుణం వలన కొంతమంది వ్యక్తులను ప్రత్యేకించి ఆకర్షించేవాడు. తదనంతర కాలంలో తనకు సన్నిహిత శిష్య బృందాన్ని ఆకట్టుకోవడానికి మెహర్బాన్ కళ్ళు అంగడిని ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు. బయట ప్రపంచానికి అది ఒక మామూలు కళ్ళు దుకాణమే కానీ యథార్థంగా ఆ దివ్య మధుశాల. అక్కడ జరిగే కార్యక్రమం దివ్య మధువుని ఇచ్చి పుచ్చుకోవడం. ఆ రోజుల్లో మెహర్బాన్ తనకు తాను విపరీతమైన శారీరక శ్రమకు గురి చేసుకునేవాడు. దానికి కారణం అతను మహా చైతన్యం అంటే నిర్వికల్ప సమాధి అనే స్థితి నుండి దిగివచ్చి వచ్చే ప్రక్రియలో మానసిక మరియు సూక్ష్మ భూమికల గుండా ప్రయాణించేటప్పుడు భౌతికపరమైన పూర్తి స్థూల స్థాయికి సంబంధించిన హీనమైన శారీరక శ్రమ చేయవలసి వచ్చింది. అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి నుండి మళ్ళా మానవ రూపంకి వచ్చే మార్గంలో ఈ చెప్తున్నారు అనమాట. అదేంటంటే ఈ భౌతిక శరీరం నుంచి స్థూల శరీరం తోటి దిగి రావాలంటే అతను మానసిక స్థితి నుంచి సూక్ష్మ భూమికల నుంచి ఈ రెండు మంది కిందకి దిగి రావాలన్నమాట. అలాగ వచ్చినప్పుడు ఎక్కువ సఫరింగ్ ఉంటుంది. ఆ బాధ అనుభవించడం కోసం అతను శారీరక శ్రమ ఎక్కువగా చేసేవాడు. అది ఎలాగా శారీరక శ్రమ అంటే హీనమైనటువంటి శారీరక శ్రమ. అది ఎలాగంటే ఉదాహరణకు మెహర్బాన్ మరుగుదొడ్లు శుభ్రం చేయడం, పాత్రలు కడగడం, నేల పరిశుభ్రం చేయడం మొదలైన పనులు చేసేవాడు. అటువంటి అతి స్థూలమైన చర్యల ద్వారా మెహర్బాన్ స్థూల చైతన్యానికి దిగి వచ్చే ప్రక్రియ త్వరితమైంది. ఆ విధంగా చేస్తే దిగడం సులభమైంది అనమాట. షిరియార్ను తెలిసిన వారంతా షెరియార్జీ అని గౌరవ సూచకంగా సంబోధించేవారు తండ్రిని అనమాట. మెహర్బాన్ స్వంత అంగడి ప్రారంభించిన తరువాత అతనిని కూడా మెహర్బాన్ జీ అని పిలిచేవారు. 1918 సంవత్సరంలో ఇద్దరు వ్యక్తులు మెహర్బాన్ కు పరిచయం అయ్యారు. వారిద్దరూ తరువాత రోజుల్లో మెహర్బాన్ యొక్క విశ్వాస కార్యంలో ప్రముఖ పాత్ర వహించారు. వారి ఇరువురు పేర్లు సదాశివ గోవింద షల్కే అంటే సదాశివ పాటిల్గా ప్రఖ్యాతిగాంచాడు. సయ్యద్ సాహెబ్ షిర్దయా అంటే సయ్యద్ ఎక్కువగా బాబాజాన్ దగ్గర ఉండేవాడు. బాబాజానే వారిద్దరికి మెహర్బాన్ పరిచయం చేసింది. క్రమంగా సయ్యద్ తరచూ మెహర్బాన్తో కలిసి గడిపేవాడు. కొన్నాళ్లకు మెహర్బాన్ పట్ల తీవ్రంగా ఆకర్షితుడయ్యాడు. మెహర్బాన్ కూడా సయ్యద్కు సంబంధించిన అన్ని విషయాలలోనూ ఆర్థికమైనవి లేక ఇతరమైనవి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవాడు. మెహర్బాన్ తన పట్ల చూపే శ్రద్ధ వల్ల సయ్యద్ తన హృదయాన్ని పూర్తిగా అతనికి అర్పించాడు. సదాశివ్ వయస్సులో మెహర్బాన్ కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు సదాశివ్. వారిరువురికి పరిచయం అయ్యే నాటికి సదాశివ్ కూడా పూనాలో కొత్తగా ఒక కళ్ళు అంగడి ప్రారంభించాడు. తన దుకాణం ఉన్న భవనంలోనే పై అంతస్తులో సదాశివ్ నివాసం ఉండేవాడు. ఒకరోజు మెహర్బాన్ అకస్మాత్తుగా సదాశివ్ ఇంటికి వెళ్ళి తనకు భోజనం పెట్టమని కోరాడు. మెహర్బాన్ లాంటి గౌరవనీయుడైన అతిథికి తగిన విధంగా ఆతిథ్యం ఇయ్యడానికి సదాశివ్ సిద్ధంగా లేడు. అందుకని కొద్దిగా తటపటాయించాడు. తినడానికి అనువైన ఆహారం ఏది తయారుగా లేదు అని బదులిచ్చాడు. ఏం పర్వాలేదు, తినగా మిగిలిన ఆహారమైనా చాలు అన్నాడు. చూడండి తను మెహర్బాన్ అటువంటి ఆహారం మెహర్బాన్కి పెట్టడం ఇష్టం లేకపోయినా సదాశివ్ ఏదో మిగిలిన పదార్థాలను వడ్డించగా మెహర్బాన్ ఆనందంగా తిన్నాడు. ఆ మిగిలిపోయిన పదార్థమైనా సరే. ఆ సంఘటన తరువాత సదాశివ్కి ఎన్నో వింత అనుభూతులు కలిగాయి. ఎక్కడ చూసినా మెహర్బాన్ కనిపించేవాడు. మిత్రులిద్దరూ బాబాజాన్ భక్తులే. మొదట్లో సదాశివ్ మెహర్బాన్ను తనలాంటి ఒక సాదా కళ్ళు వ్యాపారిగా అనుకున్నాడు. కానీ క్రమంగా మెహర్బాన్ మిగిలిన అందరికంటే భిన్నమైన వాడు అనే సత్యాన్ని గ్రహించాడు. సదాశివ్ పటేల్ మెహర్బాన్ని మొదటిసారిగా మెహర్బాన్ సేట్ అని సంబోధించాడు. సంఘంలో బాగా పలుకుబడి గల వాళ్ళకి మాత్రమే సేట్ అని సంబోధిస్తారు.
షేట్ అనే పదం ప్రత్యేక గౌరవాన్ని సూచిస్తుంది. 1918వ సంవత్సరం లగాయ్ 1918వ సంవత్సరం లగాయతు మెహర్బాన్ కస్బాపేటలో నియమించే ప్రజలందరూ మెహర్బాన్ సేట్ నివసించే ప్రజలను చెప్పారు షెర్వాన్ సేట్ అని పిలిచేవారు. సదాశివను సయ్యద్ సాహెబ్కు పరిచయం చేశాడు మెహర్బానే. వీరిద్దరూ అతి తక్కువ కాలంలో ఆప్తమిత్రులయ్యారు. తరువాత కాలంలో మెహర్బాన్ ఉపాసన వద్దకు వెళ్ళేటప్పుడు వారిద్దరిలో ఒకరిని వెంట తీసుకొని వెళ్ళేవాడు. వారిద్దరికీ ఉపాసని మహారాజు యొక్క ఔన్నత్యం, సద్గురువుగా ఆయనకున్న దివ్యాధికారం మెహర్బాన్ ద్వారానే తెలిసింది. ఉపాసనకి మెహర్బాన్కి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం గురించి వారికి తెలియడం వలన వారు వీరిద్దరి మధ్య నడిపే సంభాషణలను, ఉత్తర ప్రత్యుత్తరాలను జారవేయడానికి దూతలుగా వ్యవహరించేవారు. మెహర్బాన్ కళ్ళు అంగడిలో పని పూర్తయ్యాక కొద్దిగా శాకాహార భోజనం చేసేవాడు. తర్వాత తన ఇంటికి వెళ్ళి అతని గదిలో రాత్రి నేలపై తన నుదురు భాగాన్ని కొట్టుకునేవాడు. అలా 4 గంటల పాటు చేసేవాడు. ఒకవేళ తన ఇంటిలో అట్టి బాధామయ దినచర్యకు వీలు కుదరకపోతే ఫెర్గూసన్ కాలేజీ దగ్గర గల ఏకాంత ప్రదేశానికో, లేక జంగిటి పీర్ అనే ప్రదేశానికో, లేక దూరంలో ఉన్న శాంతి స్తూపానికో, లేక గోలీబార్ అనే ప్రాంతానికో వెళ్ళి అక్కడ తన ప్రక్రియ పూర్తి చేసేవాడు. ఆ తల కొట్టుకోవడం అన్నమాట. ఒకసారి మెహర్బాన్ తన గదిలో తలను నేలకేసి బాదుకుంటూ ఉండగా దట్ దట్ అని వస్తున్న ఆ శబ్దాన్ని షిరీన్ విన్నది. తన చేస్తున్న పని ఎవరు చూడకుండా మెహర్బాన్ తలుపులు మూసుకునేవాడు. ఇంతవరకు మెహర్బాన్ గదిలో ఏమి చేస్తున్నది షిరీన్కి తెలియదు. కానీ ఆ రోజు ఎంత శబ్దాన్ని అనుభవించి షిరీన్ బలంగా తలుపులను తెరిచింది. కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యింది. ఆమె కెవ్వున అరిచింది. వెంటనే షిరియా, చాల్, బెహరంజీలు పరుగెత్తుకుని వచ్చారు. మెహర్బాన్ ముఖమంతా రక్తంతో తడిసి ఉంది. ఏడుస్తూనే షిరీన్ ఉంది, మీరు నీకు పూర్తిగా మచ్చెడిందిరా అంది. రక్తాన్ని రుమాలతో తుడుచుకుంటూ, నాకు మతి చెడలేదమ్మా, కానీ దానికంటే విలక్షణమైనది ఏదో అయ్యింది అని బదులిచ్చాడు మెహర్బాన్. బాధ, కోపం కలిసిన స్వరంతో షెరియార్జీతో, చూడు నీ కొడుకు చూడు, మతిలేనివాడు తప్ప తలను నేలకేసి ఎవడైనా బాదుకుంటాడా అన్నది. షెరియార్ మెహర్బాన్కు మద్దతుగా, కాదు షిరీన్, కాదు, మెహర్బాన్కు మతి పోలేదు, నన్ను నమ్ము అన్నాడు. ఆ మాటలతో షిరీన్ ఇంకా ఒళ్ళు మండింది. మీరంతా మతిలేని వాళ్లే, అసలు భగవంతుడికి సంబంధించిన మనుషులంతా మతిలేని వాళ్లే అని మండిపడింది. మెహర్బాన్ యొక్క వింత ప్రవర్తన చూసిన తర్వాత షిరీన్ మనసు పూర్తిగా వికలమయ్యింది. తన ముద్దుల కొడుకు పూర్తిగా పిచ్చివాడైపోయాడని, ఇక ఆ వ్యాధి నయం కాదని బాగా కలత చెందింది. తన కొడుకు యొక్క అందమైన భవిష్యత్తును నాశనం చేశారని బాబాజాన్, ఉపాసని మహారాజు వంటి పుణ్యమూర్తులందరికీ శాపనార్థాలు పెడుతూ రోధించింది. తన కుటుంబం 7 పిల్లలతో పెద్దది అవడం వల్ల 1919వ సంవత్సరంలో షెరియార్ తన ఉండే గుమ్మడికాయ ఇంటికి దగ్గరలో ఉన్న మరో ఇంటికి తిను కొన్నాడు. దాని నెంబర్ 765 బట్లర్ మహల్లా. కొత్త ఇల్లు చాలా పెద్దది. ఇంటి వెనక పెరట్లో పెద్ద బావి కూడా ఉంది. కానీ 1920 వరకు షెరియార్ కుటుంబం ఆ కొత్త ఇంటికి మారలేదు. మెహర్బాన్ సేటును పెరటి వైపున్న ఒక గది ఆయనకి ఇయ్యబడింది. ఆ గదిలో మెహర్బాన్ విశ్రమించేవాడు. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో తన తలను నేలకేసి బాదుకోవడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫలితంగా రాతి నేలపై రక్తపు మరకలు కనిపించేవి. తన తల్లికి తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. మనం పూనాలో వాడింట్లో ఆ రాయిని కూడా చూస్తున్నాం. స్థూల చైతన్యానికి దిగి వస్తూ ఉన్న ఆ రోజుల్లో మెహర్బాన్ సేట్
సాయంత్రం 5 గంటల సమయంలో తన మిత్రులతో కలిసి వాహ్యాలకో, పిక్నిక్కో లేక క్రికెట్ ఆడడానికో వెళ్ళేవాడు. పరిచయస్తులంతా మెహర్బాన్‌లో ఏదో అసాధారణ లక్షణాలున్నాయనే భావించేవారు. మెహర్బాన్ ఆధ్యాత్మిక జీవితం పట్ల పూర్తిగా ఒగ్గి ఉన్న వ్యక్తిగా కనపడేవాడు. కానీ ఎవరు కూడా మెహర్బాన్‌ను భగవత్ అనుభవాన్ని సాధించిన వాడిగా గుర్తించలేదు. కొంతమంది మెహర్బాన్‌ను బాబాజాన్ యొక్క ముఖ్య శిష్యుడిగానో, మరికొంతమంది ఉపాసనీ మహారాజ్ యొక్క శిష్యుడిగానో గుర్తించేవారు. కానీ ఎవ్వరు అతనిని సాధువు అనో, పవిత్రమైన వ్యక్తి అనో పిలిచేవారు కాదు. అయితే చిన్నలు, పెద్దలు అందరూ మెహర్బాన్ పట్ల సహజమైన గౌరవభావాన్ని చూపేవారు. అతనిని మెహర్బాన్ షేట్ అని బోధించేవారు. ఆచ్యాపాచ్య లేక గిల్లీ దండ మొదలైన ఆటలు ఆడిన తర్వాత తన మిత్రులందరికీ మిఠాయిలు, పళ్ళు, టీ పంచేవాడు మెహర్బాన్. అలాంటి సందర్భాల్లో మెహర్బాన్ సుమారు 5 నుండి 10 రూపాయల వరకు ఖర్చు చేసేవాడు. ఆ ఖర్చు ఆ రోజుల్లో పెద్ద ఖర్చే మరి. మిత్రులంతా తమ తమ కష్టాలను మెహర్బాన్ ముందు వెళ్ళబోసుకునేవారు. వారి కష్టాలన్నీ ప్రేమతో విని ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా సూచించేవాడు మెహర్బాన్. క్రమంగా మెహర్బాన్‌తో పరిచయం ఉన్న వ్యక్తులందరూ తమ కష్టాలను మెహర్బాన్‌కు విన్నవించుకొని అతని సలహాను అందించేవారు. ఆ రోజుల్లో మెహర్బాన్ భగవంతుని గురించి, మతము గురించి అతి సరళమైన వివరణను అందించి అందరి దృష్టిని ఆకర్షించేవాడు. మౌలికంగా మతం అనేది ఒక్కటే ఉన్నది. ఒక్కటే మతం. యుగాలు మారినా మతం మాత్రం ఒకటే. మూల పదార్థం ఏ మార్పు పొందక నిరంతరంగా నిలిచి ఉంటుంది. అయితే ఉన్న ఒకే ఒక మతం నుండి చాలా శాఖలు పుట్టాయి. మతం మాత్రం ఒక్కటే గాని శాఖలు పుట్టుకొచ్చాయి. అవే జొరాస్ట్రియన్, హిందూ, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ మతాలు. ఇవి గాక ఇంకా ఎన్నో కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు కొళాయిలో వచ్చే నీరు వాడే అవసరాన్ని బట్టి రకరకాల పాత్రలను నింపుతుంది. ఆ నీరు ఉతకడానికి, పంట కొరకు, త్రాగడానికి మొదలైనవి. కానీ నీటి యొక్క మూలం ఒక్కటే. అదే కుళాయిలో అదే కుళాయి. అదే విధంగా హిందూ, ముస్లిం, జొరాస్ట్రియన్, బౌద్ధ మరియు క్రైస్తవ మతాలన్నీ భగవంతుడు అనే ఒకే మూలం నుండి వెలువడినాయి. మెహర్బాన్ ఎప్పుడైనా అరుదుగా సాయంకాలం కూడా కళ్ళు అంగడికి వెళ్ళేవాడు. కానీ ఆ సమయంలో దుకాణం ఎంత రద్దీగా ఉన్నా సరే బెహరంజీ ఏమాత్రం బెహరంజీకి అంటే బ్రదర్కి అన్నమాట సాయం చేసేవాడు కాదు. అక్కడి నుండి మెల్లిగా మున్షి షేక్ అబ్దుల్ రహీం అనే మహమ్మదీయుడి ఇంటికి వెళ్ళేవాడు. మున్షి రహీం ప్రజా పనులు ప్రభుత్వ శాఖలో స్టోర్ కీపర్ గా పనిచేసేవాడు. పీడబ్ల్యూడి అన్నమాట. అతని సహ ఉద్యోగి అయిన సయ్యద్ సాహెబ్ ద్వారా మెహర్బాన్ షేట్ గురించి విన్నాడు. మెహర్బాన్ ఒక రోజు తన కళ్ళు దుకాణం యొక్క పని మీద మున్షి పనిచేసే కార్యాలయానికి వెళ్ళాడు. అప్పటికి మున్షికి మెహర్బాన్ ఎవరో తెలియదు. అయినప్పటికీ మెహర్బాన్ను చూడగానే తెలియని విభ్రాంతికి లోనయ్యాడు. మీకు ఏం కావాలి అని కూడా అడిగాడు. మున్షి అందమైన ఆ యువకుడు ఎవరా అనే ఆలోచనలోనే మునిగి ఉన్నాడు. మెహర్బాన్ తనకు తాను పరిచయం చేసుకొని తన పనిని ముగించుకొని వెళ్ళిపోయాడు. మెహర్బాన్ వెళ్ళిన తర్వాత అతనిని మళ్ళీ ఎప్పుడు చూడగలనో అని మున్షి ఆరాటపడేవాడు. కొద్ది కాలానికే సయ్యద్ సాహెబ్ తన మిత్రుడు మెహర్బాన్ను మున్షి రహీం ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. చూసారా, మెహర్బాన్ తన ఇంట్లో గడిపిన మధుర క్షణాలలో మున్షి ప్రగాఢమైన దివ్యానుభూతికి లోనయ్యాడు. మున్షి మెహర్బాన్ చుట్టూ ప్రకాశించే దివ్య తేజస్సులో తాను పూర్తిగా లీనమైనట్లు, మెహర్బాన్ సేట్ శరీరం కేవలం రక్తమాంసాల కలయిక మాత్రం కాదని, అతని శరీరం నిండా దివ్యత్వం నిండి ఉందని అంతరంగంలో గుర్తించాడు మున్షి. మున్షి తన ఇంటిని మెహర్బాన్ యొక్క కార్యకలాపాలకు కేంద్రంగా ప్రతిపాదించగా మెహర్బాన్ అంగీకరించాడు. మున్షి రహీం మెహర్బాన్ కంటే పెద్దవాడు.
అతని వయస్సు 42 సంవత్సరాలు. అతడు విశ్వాసపాత్రుడైన మహమ్మదీయుడు, సరళ స్వభావం కలగాడు. అత్యంత సామాన్యునిగా భేషజం ఏమీ లేకుండా నడుచుకునేవాడు. నిగర్వి కూడా. అతనికి మహమ్మద్ ప్రవక్త మీద పూర్తి విశ్వాసం ఉంది. అలాగని ఛాందసవాది కూడా కాదు. అతను ఎప్పుడూ మిత్రులతో కలిసి ఉండడానికి ఇష్టపడేవాడు. పేకాట అంటే మనిషికి చాలా ఇష్టం. పేకాటడం ఆధ్యాత్మిక విరుద్ధమనే భావనతో తనకు పేకాట ఇష్టమనే విషయం మేర్వాన్ వద్ద దాచాడు. ఒకనాడు మేర్వాన్ యథాలాపంగా, మున్షి, నువ్వు ఎప్పుడూ పేకాట ఆడేవా అని ప్రశ్నించాడు. మున్షి సంకోచిస్తూ ఇలా బదులిచ్చాడు, నేను పేక ఆడతాను, కానీ నీ సమక్షంలో ఎలా ఆడగలను? అతని మాటలు పూర్తి కాకుండానే మేర్వాన్, పేకాడితే హాని ఏమి కలుగుతుంది? నీతో నేను ఒక ఆట ఆడతాను రా అన్నాడు. మున్షి ఆనందానికి అవధులు లేవు. మేర్వాన్కు తన ఆలోచనలు చదవగలిగే శక్తి ఉందని క్రమంగా మున్షి గ్రహించాడు. ఒకరోజు సాయంకాలం మున్షి ఇలా ఆలోచిస్తున్నాడు. కొన్ని రోజులుగా రోజు నేను మాంసం తింటున్నాను. రేపు మాత్రం చేప తినాలి, కానీ ఈ రోజుల్లో చేపలు ఎక్కడా దొరకటం లేదు. ఇది చేపలు దొరికే కాలం కూడా కాదు. మరుసటి రోజు ఉదయం చేతిలో పెద్ద చేపను పట్టుకొని సైకిల్ తొక్కుకుంటూ మేర్వాన్ మున్షి ఇంటికి వెళ్ళాడు. ఆ దృశ్యాన్ని చూసే మున్షి నిర్ఘాంతుడైపోయాడు. మేర్వాన్ చిరునవ్వుతో చేపను మున్షి చేతికి అందించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైకిల్పై వెళ్ళిపోయాడు. ఆ సంఘటనతో మున్షికి మేర్వాన్ యొక్క సర్వజ్ఞత పట్ల దృఢ విశ్వాసం ఏర్పడింది. కారణం, తనకు చేప తినాలని ఉందన్న విషయం మున్షి ఎవ్వరి వద్ద ప్రస్తావించలేదు. క్రమంగా మున్షి ఇల్లు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ప్రతి సాయంత్రం మేర్వాన్ మిత్రులు, పరిచయస్తులు ఆ ఇంట్లో విధిగా సమావేశమయ్యేవారు. మేర్వాన్ ప్రతిరోజు 1-2 గంటల పాటు దివానే హఫీజ్ గ్రంథం చదివించి దాని గూఢార్థాన్ని అందరికీ విశదీకరించేవారు. తర్వాత మిత్రులంతా పేకాట గాని లేక వినోదం కోసం ఏదైనా కార్యక్రమం గాని చేపట్టేవారు. మున్షి వంటల్లో మంచి నేర్పరి. అందుచేత సమావేశంలో పాల్గొన్న వారందరికీ మంచి ఆహారం పెట్టేవాడు. సమావేశం ముగిసిన తర్వాత మేర్వాన్ బాబాజాన్ వద్దకు వెళ్ళేవాడు. మేర్వాన్ షేటు తన కళ్ళు దుకాణాన్ని ప్రత్యేకించి కస్బాపేటలో తెరవడం చాలా కుతూహలాన్ని కనిపిస్తుంది. కస్బాపేటలో బోయి అనబడే జాలర్లు నివసించేవారు. వారు నిరక్షరాస్యులు, అతి సామాన్యులు. దగ్గరలో ఉన్న నదిలో చేపలు పట్టి జీవనాన్ని సాగించేవారు. మేర్వాన్ షేటు పట్ల విపరీతమైన భక్తిభావం కలిగి ఉండేది. నజరత్ చెందిన జీసస్ వలనే మేర్వాన్ షేటు యొక్క ప్రథమ విశ్వ కార్యక్రమం జాలరులను ఆకర్షించుటతోనే ప్రారంభమైంది. మేర్వాన్ షేటు యొక్క కళ్ళు దుకాణం పెద్ద వలవలే ఈ జాలర్లను ఆకర్షించేది. మేర్వాన్ తన దివ్యతకు అపురూప దర్శనాన్ని ఇచ్చి వారిని ఆకట్టుకునేవాడు. మేర్వాన్ బెహరంజీలు ఉమ్మడిగా నడిచే కళ్ళు దుకాణం దగ్గరలోనే కస్బాపేటలో సదాశివ ఇంటిలో, అంటే 721 నంబర్ గల ఒక గది అద్దెకి తీసుకొని దానిని ప్రార్థనా స్థలంగా వాడాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే సదాశివ్ మేర్వాన్ షేటుకు చాలా సన్నిహితుడయ్యాడు. అతను పనిచేసే కార్యాలయంలోని తన సహా ఉద్యోగులకు, స్నేహితులకు తరచుగా మేర్వాన్ షేటు గురించి చెప్పగా వారు మేర్వాన్ని కలవడానికి కళ్ళు దుకాణం వద్దకు వచ్చేవారు. కళ్ళు దుకాణానికి ప్రక్కన ఒక గది ఒక మందిరంలా రూపుదాల్చింది. అక్కడి గోడలకు సద్గురువుల సాధువుల చిత్రపటాలు వేలాడదీశారు. సద్గురువు ఉపాసనారాజు యొక్క చిత్రాన్ని ముఖస్థానంలో ఉంచేవారు. నిత్యం హిందూ పద్ధతిలో హారతి, పూజా కర్మక్రమాలు నిర్వహించబడేవి. అన్ని కార్యక్రమాలు మేర్వాన్ షేట్ ముందుండి నడిపించేవాడు. గురువారాల్లోనూ ఆదివారాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడేవి. కస్బాపేటలో ఖాజా సలావుద్దీన్ అనే ఒక నిజమైన సాధు పొంగవుడు నివసించేవాడు. అతను మతం పరంగా
మహమ్మదీయుడు అయినప్పటికీ హిందువులు మహమ్మదీయులు కస్బాపేటలో ఉన్న అతని సమాధి దర్శించేవారు. దాని కారణంగా మెహర్బాన్ సేఠ్ గొప్ప ఆధ్యాత్మిక ఛాయ కలవాడని గుర్తింపు రాగానే మహమ్మదీయులు హిందువులు కూడా సమానంగా అతని పట్ల ఆకర్షితులయ్యారు. మహమ్మదీయులను హిందువులను సామరస్యంతో మలగజేయడం అంటే అంత సులభమైనది కాదు. మెహర్బాన్ సేఠ్ ఈ రెండు మతస్థుల యొక్క వ్యక్తిగత అవసరాల పట్ల మత విలువల పట్ల శ్రద్ధ కనబరిచేవాడు. హిందువులకు హారతి, భజనలు, కీర్తనలు మరియు ఇతర తంతులు నిర్వహించడానికి అనుమతించేవాడు. మహమ్మదీయులు పెద్ద సంఖ్యలో హాజరైనప్పుడు కవ్వాలీలు పాడేవారు. అటువంటి పాటల కార్యక్రమాన్ని మెహర్బాన్ సేఠ్ స్వయంగా ముందు ఉండి భారతీయ సాంప్రదాయక వాయిద్యమైన డోలక్ వాయిస్తూ నిర్వహించేవాడు. కళ్ళు దుకాణంలో మత్తు ఆవహించి ఉండేది. కళ్ళు దుకాణం పక్కన ఉన్న మందిరంలో దివ్య ప్రేమ జ్వాల రగులుతూ ఉండేది. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు దివ్య మధువుతో మత్తులో మునిగిపోయేవారు. వాతావరణం అంతా భగవంతుని మీద, మెహర్బాన్ సేఠ్ మీద ప్రేమతో నిండిపోయింది. ఆ రోజుల్లో మెహర్బాన్ సేఠ్ గొప్ప వక్తగా పేరొందాడు. అతను ఆధ్యాత్మిక విషయాల మీద చర్చ ఆరంభించి దానిపై వివరణలు ఇచ్చేవాడు. మెహర్బాన్ సేఠ్ ప్రసంగిస్తూ ఉంటే ప్రేమికులంతా గంటల తరబడి మంత్రముగ్ధులై వినేవారు. పరిసరాలన్నీ మత్తుగొలిపే ఉత్తేజంతో నిండిపోయేది. ఒక్కోసారి మొత్తం గుంపు అంతా కలిసి మెహర్బాన్ సేఠ్ నాయకత్వంలో నడుచుకుంటూ బన్ గార్డెన్స్ అనే ఉద్యానవనానికి చేరేవారు. అక్కడ కవాలి పాటలు, ఆటపాటలతో అర్ధరాత్రి వరకు గడిపేవారు. క్రమంగా మెహర్బాన్ సేఠ్ యొక్క పేరు, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పూనా నగరమంతా వ్యాపించింది. 1918 సంవత్సరంలో సద్గురు సాయిబాబా శరీరాన్ని చాలించిన తరువాత గుస్తాజీ ఉపాసనీ మహారాజ్ వద్ద ఉండడం ప్రారంభించాడు. అప్పటికే సాయిబాబా ఆధ్యాత్మిక వారసుడిగా ఉపాసనని గుర్తింపు పొందాడు. ఉపాసని మహారాజ్ డిసెంబర్ మాసంలో ఉపాసని గుస్తాజీని పిలిచి సాకూరి వదిలిపెట్టి మెహర్బాన్ సేఠ్ వద్దకు వెళ్ళి అతనితో కలిసి పూనాలో ఉండమని ఆదేశించారు. అప్పటికి కొద్ది రోజుల క్రితమే గుస్తాజీ పూనాలో ఒక ఉద్యోగం చేశానని మెహర్బాన్ ఉత్తరం రాశాడు. అంతేకాదు గుస్తాజీకి దారి ఖర్చులు కూడా పంపాడు. ఉద్యోగం చూసిన అంటే ఆ గుస్తాజీకి ఉద్యోగం ఏర్పాటు చూశానని. ఉపాసని మహారాజు ప్రకారం పూనా చేరిన తర్వాత గుస్తాజీ పూర్తిగా మెహర్బాన్ సేఠ్ అధీనంలోకి ఉండేవాడు. గుస్తాజీకి ఇయ్యబడిన మొట్టమొదటి ఆజ్ఞ రోజంతా కళ్ళు దుకాణంలో పనిచేయడం. రాత్రి అయ్యాక పక్కనే ఉన్న మందిరంలో పూజలు, హారతి నిర్వహించడం. అది అతని విధి. కానీ గుస్తాజీకి ఉండడానికి మకాం లేదు. అందుచేత రాత్రంతా గుస్తాజీని బాబాజాన్ వద్ద వీధిలోనే విశ్రమించమని ఆదేశించారు. బాబాజాన్ వద్ద. కానీ గుస్తాజీకి అక్కడ క్షణం కూడా విశ్రాంతి దొరికేది కాదు. కారణం బాబాజాన్ అస్సలు నిద్రపోయేది కాదు. ఆమె యొక్క ప్రతి చిన్న అవసరాన్ని గుస్తాజీ చూడవలసిందిగా అతనికి ఆదేశం ఇయ్యబడింది. అది చలికాలం రోజులు. తనకు వృద్ధురాలైన బాబాజాన్కు వెచ్చదనం కోసం మంట వెలిగించడానికి గుస్తాజీ కొల్లంగడి నుండి కొన్ని కట్టెలు నెత్తిన పెట్టుకొని బాబాజాన్ ఉండే ప్రాంతానికి మోసుకెళ్లేవాడు. కొన్ని నెలల తర్వాత గుస్తాజీ మెహర్బాన్ సేఠ్కి ఇలా సూచించాడు. బాబాజాన్కు విశ్రమించడానికి మురికి వీధి కంటే మంచి ప్రదేశం ఏర్పాటు చేస్తే సముచితంగా ఉండేది. మెహర్బాన్ సరేనని మొదటి మన ఆలోచన ఆమెకు నచ్చుతోందో లేదో కనుక్కో. ఆమెకు బల్లతో చేసిన వేదిక సరిపోతుందేమో అడుగు అన్నారు. బాబాజాన్కు తన ఆలోచన గురించి విన్నవించాడు గుస్తాజీ. కొంచెం తటపటాయిస్తూనే సరే అంది. వెంటనే మెహర్బాన్ కావలసిన సొమ్ము చెల్లించి వేదిక ఏర్పాటు చేశాడు. మరికొన్ని నెలలు గడిచాక మెహర్బాన్తో గుస్తాజీ మళ్ళీ ఇలా అన్నాడు. బాబాజాన్ పడుకోవడానికి మంచి పరుపు ఒకటి ఉంటే బాగుంటుంది. మెహర్బాన్ దానికి అంగీకరించి ముందుగా బాబాజాన్ నచ్చుతుందో లేదో కనుక్కోమన్నాడు. గుస్తాజీ తమ ఆలోచన బాబాజాన్ చెప్పగా
ఆమె అంగీకరించి ఒక షరతు విధించింది. అదేమంటే, నేను ఎక్కడికి వెళితే అక్కడికి ఆ పరుపు నీవు మోసుకురావాలి. దానికి గుస్తాజీ ఒప్పుకున్నాడు. మెహర్బాన్ సేటు అయిపోయింది ఒక అంశం. కర్ర ఎగతాటొస్తుంది. పరుపు పరుపు కొనడానికి కావలసిన డబ్బు చెల్లించాడు. కానీ పరుపు కొన్న మొదటి రాత్రే వర్షం బాగా కురిసింది. బాబాజాన్ ఆ రాత్రంతా పూనా నగరంలోని వీధులన్నిటిలోనూ తిరుగాడింది. ఎవరో బాబాజాన్. గుస్తాజీ తడిసిన పరుపును నెత్తిన పెట్టుకొని ఆమె వెనుక నగరమంతా తిరిగాడు. అడుగడుక్కి తడిసిన పరుపు బరువు పెరిగిపోతూ ఉంది. చివరకు తడిసిన పరుపు పాడైపోయింది కూడా. కనుక దానిని పారవేశారు. దానితో గుస్తాజీకి ఎంతో ఉపశమనం కలిగింది. మరి అంతవరకు మొయ్యలేపాడు కదా. సమయం అయిపోయిందమ్మా. ఇప్పుడు నా ఎంతవరకు చెప్పెడతాను, కంటిన్యూ చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై.